చూడండి, నేను యూదా కులానికి చెందిన ఉరి కుమారుడు బెజలేల్ను ఎంపిక చేసుకున్నాను, మరియు నేను అతన్ని దేవుని ఆత్మతో నింపాను. అన్ని రకాల కళాకార్యాలలో నైపుణ్యం, సామర్థ్యం మరియు జ్ఞానంతో బంగారం, వెండి మరియు కాంస్యంలో కళాత్మక డిజైన్లు తయారు చేయడానికి, రాళ్లను కట్ చేసి అమర్చడానికి, చెక్కలో పని చేయడానికి మరియు అన్ని రకాల కళాకార్యాలలో పాల్గొనడానికి. అదేవిధంగా నేను డాన్ కులానికి చెందిన అహిస్సమాక్ కుమారుడు ఓహోలియాబ్ను అతనికి సహాయపడటానికి నియమించాను. అయితే నేను మీకు ఆదేశించిన ప్రతిదీ తయారు చేయడానికి అన్ని కళాకారులకు నైపుణ్యం ఇచ్చాను. సమావేశం త్రోవ సాక్ష్య పటలతో కూడిన అర్క్ మరియు త్రోవలోని అన్ని ఇతర వస్తువులు, పట్టిక మరియు దాని వస్తువులు, శుద్ధ బంగారపు దీపస్తంభం మరియు దాని అన్ని ఉపకరణాలు, ధూపం అర్చనకు అర్చన పీఠం, అగ్నిర్పణకు అర్పణ పీఠం మరియు దాని అన్ని పరికరాలు, నిలువెత్తు మరియు దాని నిలువు, అలాగే నాట్య వస్త్రాలు, అహరాన్ యాజకుడికి పవిత్ర వస్త్రాలు మరియు అతని కుమారులు యాజకులుగా సేవ చేస్తున్నప్పుడు ధరించే వస్త్రాలు, మరియు పవిత్ర స్థలానికి నూనె మరియు సువాసన గల ధూపం, వాటిని తయారు చేయడానికి నేను మీకు ఆదేశించినట్లుగా. అప్పుడు ప్రభువు మోషేకు చెప్పాడు, ఇజ్రాయేలీయులకు చెప్పండి, మీరు నా శనివారాలను గమనించాలి. ఇది నా మరియు మీ మధ్య వచ్చే తరాల కోసం ఒక సంకేతంగా ఉంటుంది. అందువల్ల నేను మీను పవిత్రంగా చేసేవాడిని అని తెలుసుకోవాలి. శనివారం పండుగను గమనించండి, ఎందుకంటే ఇది మీకు పవిత్రమైనది. అది అపమానించే ఎవరైనా చంపబడాలి. ఆ రోజున ఎవరు ఏ పని చేసినా అతను తన ప్రజల నుండి వేర్పడాలి. 6 రోజులు పని చేయాలి, కానీ 7వ రోజు విశ్రాంతి. శనివారం ప్రభువుకు పవిత్రమైనది. శనివారం రోజున ఎవరు ఏ పని చేసినా అతన్ని చంపాలి. ఇజ్రాయేలీలు శనివారాన్ని గమనించాలి. ఇది వచ్చే తరాల కోసం శాశ్వత ఒప్పందంగా జరుపుకోవాలి. ఇది నా మరియు ఇజ్రాయేలీల మధ్య ఎప్పటికీ ఒక సంకేతంగా ఉంటుంది, ఎందుకంటే రోజుల్లో ప్రభువు భూమిని సృష్టించాడు. 7వ రోజున ఆయన పని చేయడం నుండి విరమించి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభువు సైనాయ్ మోషేకు ముగిసినప్పుడు ఆయన అతనికి సాక్ష్య పటలైన 2 రాళ్లను ఇచ్చాడు. దేవుని వేలి ద్వారా రాయబడిన రాళ్ల పటలు.